టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇటీవలి కాలంలో వరుసగా తమిళ దర్శకులు నటులతో కలిసి సినిమాలు చేస్తుండడం సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. గతంలో ధనుష్ తో కలిసి చేసిన కుబేరా సినిమా ఓ మోస్తారు ఫలితాన్ని అందుకోగా, రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన నాగార్జునకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ముఖ్యంగా ఈ సినిమాకు ముందు దర్శకుడు లోకేష్ కనగరాజ్ నాగ్ పాత్రపై భారీ హైప్ ఇవ్వడంతో అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదల తర్వాత నాగార్జున పాత్ర పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున తన కెరియర్ లో అత్యంత కీలకమైన 100వ సినిమాను కూడా తమిళ దర్శకుడే ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. యువ దర్శకుడు రా కార్తిక్ ఈ మైలురాయి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోందని కార్తిక్ వెల్లడించారు. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ చిత్రంలో నాగార్జున చాలా స్టైలిష్ గా కనిపిస్తారని చెప్పారు. గతంలో వచ్చిన శివ, రక్షకుడు వంటి సినిమాల్లో కనిపించిన స్టైలిష్ లుక్ ను గుర్తు చేసేలా ఈ సినిమాలో కూడా నాగ్ కనిపిస్తారని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో నాగార్జున మల్టిపుల్ గెటప్స్ లో కనిపిస్తారని కూడా వెల్లడించారు. 100వ సినిమా కోసం తనను ఎందుకు ఎంచుకున్నారని అడిగితే నాగార్జున తనతో కథపై మాట్లాడిన తరువాత నీకు నాకు ఓకే అని చెప్పారని కార్తిక్ తెలిపారు. తన కెరియర్ ప్రారంభంలోనే లెజెండరీ దర్శకుడు మణిరత్నంతో కలిసి గీతాంజలి సినిమా చేసిన విషయాన్ని నాగార్జున గుర్తు చేసినట్లు కూడా చెప్పారు. అయితే దర్శకుడు ఇచ్చిన ఈ భారీ ఎలివెన్స్లు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నప్పటికీ గతంలో లాగా కేవలం హైప్ మాత్రమే కాకుండా మంచి కథ, బలమైన పాత్రతో నాగార్జున 100వ సినిమాను గుర్తుండిపోయేలా చేయాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.